అంజలి గారు, మీరు ఈ మధ్యకాలంలో గా అన్న శబ్దం ఉంటేనే సినిమాలు చేస్తున్నారని మేము విన్నాము. అంటే గీతాంజలి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, అలాగే గేమ్ చేంజర్ అన్నీ ఓన్లీ గా ఉండాలి మెయిన్ గా. అప్పుడు ఆవిడ ఓకే చెప్పేస్తున్నారు, నిజమేనా? లేదు, రాశి ప్రకారం జీ కలిసి వస్తుందని చెప్పారు. లేదు, ఉండే ఉంటారు, అక్కడ ఉన్నారు కదా చాలా మంది, అందులో ఉన్నారేమో. సో వాట్ వాస్ ద వన్ రీజన్ దట్ యు అగ్రీడ్ టు డూ దిస్ క్యారెక్టర్? అదే వాస్తు చూపించి, వాస్తు కాదంటే జాతకం చూపించినప్పుడు జీలో స్టార్ట్ అయితే పెద్ద హిట్లు అవుతాయని చెప్పారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని 2 జీలు పెట్టాం. మిమ్మల్ని చూస్తుంటే ఒక డైలాగ్ అనాలనిపిస్తుంది, మస్తు షేడ్స్ ఉన్నాయి ఇలా నీలో. అంటే ఒక పక్కనేమో సీత, ఇంకొక పక్కన గీతాంజలి, ఇప్పుడేమో ఇందులో రత్నమాల. హౌ ఇస్ రత్నమాల గోయింగ్ టు బి? రత్నమాల మీరు టీజర్ లో ఫస్ట్ ట్రైలర్ లో ఫస్ట్ షాట్ చూసారా? చూసాం. అలా ఉంటుంది రత్నమాల. మీకేమనిపించింది ఇన్ని సినిమాలు మీరు చేస్తూ వచ్చిన దాంట్లో ఈ క్యారెక్టర్? నేను డబ్బింగ్ చెప్పిన తర్వాత నేను ఫస్ట్ నా ఒపీనియన్ నేను ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే, నేను ఇన్ని సినిమాలు చేశాను కానీ ఇప్పటి వరకు ఈ లాంగ్వేజ్ మాట్లాడి నేను ఇప్పటి వరకు చేయలేదు. అంటే నాట్ ఈవెన్ ఒక వర్డ్ కూడా నేను ఇప్పటి వరకు ఫౌల్ లాంగ్వేజ్ వాడిందే లేదు. సో దీంట్లో అసలు లైఫ్ లో కూడా వాడరా? నేను వాడిను. వాట్సాప్ లో కూడా వాడరా? వాట్సాప్ లో బీప్స్ పెడతాం కానీ కాదు, కనీసం ఇన్స్టాగ్రామ్ లో నా ఫోటో కింద కామెంట్స్ లోనే వాడరా? లేదు, దాంట్లో చాలా జెన్యూన్ వాడతాను. ఇది రత్నమాల వచ్చి నాకు చాలా డిఫరెంట్. అంటే నాకు అసలు చైతు నన్ను అలా ఎందుకు చూసాడో కూడా నాకు తెలియదు ఇప్పుడు వరకు. ఎందుకు చూసాడు చైతు? కనిపించండి నీకు. బేసికల్లీ మంచి పెర్ఫార్మర్స్తో ఉన్న స్కోప్ అదే కదండి, ఏదైనా చేయగలరు. అంజలి, ఈ ఒక్క మాటతో కాసేపు మైక్ ఆఫ్ చేసుకో, క్లోజ్ ద మైక్. నేను మంచోడనో చెడ్డోడనో నాకు తెలియదు, కానీ మంచోడన్న పేరు మాత్రం మంచోడన్న చెడ్డ పేరా? ఇది ఇలా అయిపోయిందా ఈ మధ్య? మంచోడన్న చెడ్డ పేరు అయిపోయిందా? మీరు ఎవడు ఫ్రెండ్షిప్ చేస్తారండి మంచోడితో? కలిసినప్పుడు కూడా అంటాం కదా, పాపం చాలా మంచోడు. పాపం ఏంటండి? అంటే ఆడ్జెక్టివ్ ఇస్తున్నారు, పాపం చాలా మంచోడు ఏంటండి? ఇది చాలా పెద్ద లాజిక్, ఇది ప్రపంచంలో పెద్ద ఫ్రాడ్. ఇది పాపం మంచోడు చాలా అసలు మాస్టర్గా వీడు ఎందుకు పనికిరాడు అని మనమే చెప్పేస్తున్నాం వాడు. సో నేహాని ఇప్పుడు అడుగుదాము, మంచోడు చెడ్డోడు ఇందులో ఈయనని మీరు ఏ కేటగిరీలోకి ఒరిజినల్ విశ్వక్ నేద్దాం అనుకుంటున్నారు? A mix of both. He's grey. He's grey, like the film. Okay. అలాగా Film lo kuda meer chuste there's no black and white, but Okay. it's grey. So yeah, that's Vishwak, I think. సో మీరు కూడా ఒప్పుకుంటున్నారా? అంటే నేను షూట్ లొకేషన్ లోనే చూసి, షూట్ లొకేషన్ తప్ప బయట చూస్తే అసలు అదే పాపం చాలా మంచోడు అనేది ఆమె కూడా. అదేంటి, బయట ఎప్పుడు మీరు అందరూ పార్టీ చేసుకోలేదా? ఇన్ని రోజులు వర్క్ చేసి ఉంటారు కదా కలిసి. మేము టీజర్ లాంచ్ చేసిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ పార్టీ అని అనుకుని మేము అందరం రెడీ అవుతుంటే కట్ చేస్తే సింపుల్ గా నేను విశ్వకు షూట్ లో ఉన్నాను, చైతు డైరెక్ట్ చేస్తున్నాడు. ఎంత పెద్ద గౌరవం ఆలోచించండి ఒకసారి. టీజర్ లాంచ్ ఫినిష్ చేసుకొని మేము వెళ్ళి షూటింగ్ చేసి వచ్చాం నైట్. అంటే మీరు ఈ షూటింగ్ మధ్యలో ఎప్పుడు పార్టీ చేసుకోలేదనేది నన్ను నమ్మమంటారు? అవును, అంటే మీరు విడివిడిగా చేసుకొని ఉండుంటారు పార్టీ, కానీ మీరు ఎప్పుడు కలిసి ఒక పార్టీకి కానీ ఒక డిన్నర్కి కానీ వెళ్ళలేదు. నాకైనా ఆయనకి నేను ఇద్దరమే, నేను చేతునే చేసుకునేది పార్టీ. ఇది నిజమని మీరు నేహా మీద ఒట్టేసి చెప్పండి. ఎప్పుడు ప్యాకప్ తో డేట్స్ ఖాళీ ఉండవు, చాలా బిజీ ఉంటారు. వేరే షూటింగ్ వెంటనే వెళ్ళిపోతుంటారా? మీరు అనే పార్టీలో షూటింగ్ లో తెలియదు, నా డేట్స్ దొరకలేదు హీరోయిన్స్. సో నేను చేతునే అడ్జస్ట్ అయ్యి పార్టీ బాధలు చెప్పుకుంటూ ఏం చేస్తాం. సో చైతు అండ్ యు వర్ పార్ట్నర్స్ ఫర్ దిస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో బిగ్ గ్యాంగ్ మాత్రం మీరిద్దరు.